Hey guys, welcome back to the channel. So ivalti video lo మనకు క్వశ్చన్ నెంబర్ 914 చూడబోతున్నాం. క్వశ్చన్ నేమ్ వచ్చేసి x of a kind in a deck of cards అన్నమాట. సో ఇక్కడ బేసిక్ ఏం చేయాలంటే ఇక్కడ చూడండి కొన్ని థింగ్స్ అయితే చెప్పాడు. ఒక డెక్ ఆఫ్ కార్డ్స్ ఇస్తున్నాడు, సింపుల్ గా నెంబర్స్ ఇస్తున్నాడు ఇక్కడ చూడండి. అండ్ ఇక్కడ అవుట్పుట్ ట్రూ ఇవ్వాలి. ఎప్పుడు మనం కరెక్ట్ గా అంటే లైక్ ప్రతి ప్యాటర్న్ ఇలా మనం స్ప్లిట్ చేయగలిగితే ఈవెన్ గా. ఇప్పుడు ఇందులో 1 2 3 4 4 3 2 1 ఇచ్చాడు కదా. సో ఒక్కొక్క ఎలిమెంట్ ఎన్ని ఉన్నాయి, 2 లేదా ఎక్కువ ఉన్నాయి, అవునా కదా. అండ్ ఆల్సో ప్రతి నెంబరు కూడా 2 సార్లు ఇక్కడ రిపీట్ అయింది ఈ డెక్లో. ఓకే, సో మనం ఏం చేయొచ్చు, ఒక యూనిక్ ఐటెం కింద ఒక దాన్ని కన్సిడర్ చేసి ఇలా గ్రూప్స్ కింద డివైడ్ చేయొచ్చు కదా. అండ్ అన్ని ఈక్వల్గా ఉన్నాయి చూసారా, ప్రతిదీ 2 అసైన్మెంట్స్ ఉన్నాయి. 1 2 సార్లు, 2 2 సార్లు, 3 2 సార్లు, 4 2 సార్లు. ఇలా మనం చేయగలిగితే మనం ట్రూ అని రిటర్న్ చేయాలి. లేదంటే ఇక్కడ చూడు 3 1లో 3 2లో 2 3లో ఉన్నాయి. సో మనం ప్యాటర్న్ చేయలేము, ఎందుకంటే 3 1లో ఒక గ్రూపు, 3 2లో ఒక గ్రూపు, తర్వాత ఇంకా 2 3లో ఉన్నాయి. ఈ మూడు గ్రూప్స్ కూడా ఈక్వల్ కాదు, ఎందుకంటే 1లో 3 ఉన్నాయి, 2లో 3 ఉన్నాయి, 3లో 2 ఉన్నాయి. సో మనం ఆ పార్టీషన్ మనం చేయలేం కాబట్టి, అంటే కరెక్ట్గా స్ప్లిట్ చేయలేం కాబట్టి మనం ఇక్కడ ఫాల్స్ రిటర్న్ చేస్తున్నాం అనమాట. అయితే మనం దీన్ని 2 రకాల సాల్వ్ వచ్చేసి బ్రూట్ ఫోర్స్ మాలో చెక్ చేసుకుని కౌంట్ చేసుకుని చేయడం, ఇంకోటి వచ్చేసి జీసీడీ ఫైండ్ అవుట్ చేయడం. ఓకే, అండ్ ఈ క్వశ్చన్ ఒక టాపిక్ చూసుకున్న మనకి అరే, హ్యాష్ టేబుల్, మ్యాథ్, కౌంటింగ్, నెంబర్ థియరీ ఇలా అన్నీ ఉన్నాయన్నమాట. సో మనం ఈరోజు 2 అప్రోచ్ చూడబోతున్నాం. ఒకటి వచ్చేసి బ్రూట్ ఫోర్స్, ఇంకోటి వచ్చేసి జీసీడీ యూస్ చేసి కొంచెం ఎఫిషియెంట్ వే అనమాట. సో ఇప్పుడు నేను 2 చూపిస్తాను. సో మనం ఫస్ట్ ఏం చేద్దాం అంటే ఒక ఫ్రీక్వెన్సీ ఫైండ్ అవుట్ చేద్దాం. సో కౌంట్ ఈక్వల్ టు ఆల్రెడీ తెలుసు మీకు ఇది ఏం చేయాలన్నది. ఇలా మనం ఒక సెట్ తీసుకుందాం. ఏం చేద్దాం అంటే ఒక ఫర్ లూప్ రాసి మొత్తం మన ఎలిమెంట్స్ వాటి కౌంట్ తెలుసుకోవడానికి ఇలా చేద్దాం అనమాట. ఫర్ కార్డ్ ఇన్ డెక్. ఓకే, డెక్లో ఉన్న ప్రతిదీ. ఓకే, ఇదంతా కార్డ్స్ కదా. సో సింపుల్గా కార్డ్ ఇన్ డెక్ అన్నాను. ఇఫ్ కార్డ్ ఇన్ కౌంట్, ఒకవేళ ఆల్రెడీ కౌంట్లో కార్డ్ ఉంటాయి కనుక సింపుల్గా కౌంట్ ఆఫ్ కార్డ్ ప్లస్ ఈక్వల్ టు 1, లేదంటే కౌంట్ ఆఫ్ కార్డ్ ఈక్వల్ టు 1 అనమాట. ఓకేనా. సో ఇప్పుడు ఏమవుతుంది, 1 ఉంది ఇక్కడ ఫస్ట్ ఐటమ్స్లో 1 వస్తుంది, కౌంట్లో లేదు కాబట్టి ఇది ఉండదు కాబట్టి సింపుల్గా ఎల్స్లోకి వెళ్ళి కౌంట్ ఆఫ్ కార్డ్, ఇందులో 1 అనేది ఎలిమెంట్ క్రియేట్ అయ్యి దాని వాల్యూ 1 కింద సెట్ అవుతుంది. నెక్స్ట్ 2 వస్తుంది, అలాగే మొత్తం 1 2 3 4 ఈ 4 కూడా అలాగే అవుతాయి. తర్వాత మళ్ళీ నెక్స్ట్ ఐటమ్స్లో 4 వస్తుంది. 4 వచ్చినప్పుడు ఏమవుతుంది, ఆల్రెడీ ఇందులో 4 ఉంది కాబట్టి దాని దగ్గరికి వెళ్ళి దాన్ని ఆల్రెడీ ఉన్న వాల్యూని +1 చేస్తాం, అంటే 2 కింద అప్డేట్ చేసుకుంటాం. ఓకేనా. ఇలా ఏమవుతుంది, ఫస్ట్ ఇన్పుట్కి ఈ కౌంట్లో మనకి 1 2 3 4 కీస్ కింద ఉండి వాటి వాల్యూస్ ఏమో అన్ని టూలు ఉంటాయి అనమాట. ఓకేనా. సో ఇప్పుడు ఏం చేయాలి, మనం చెక్ చేసుకోవాలి కదా అన్ని ఈక్వల్గా ఉండలేదా, మనం ఈక్వల్గా పార్టిషన్ చేయగలం లేదా చెక్ చేసుకోవాలి. సో దానికంటే ముందు ఏం చేద్దాం అంటే మనం మినిమం కౌంట్ ఏదైతే ఉందో దాన్ని ఫైండ్ అవుట్ చేద్దాం. ఎందుకు బ్రో ఇవన్నీ డైరెక్ట్ నువ్వు చెక్ చేసుకుంటే వెళ్ళిపోవచ్చు కదా మీరు అనొచ్చు. ఇక్కడ చూడండి, ఈ ఇన్పుట్ ప్రకారం చూసుకుంటే మనకి కౌంట్లో 1 2 3 ఈ 3 ఉంటాయి కీస్ కింద. అండ్ ఈ కీ యొక్క వాల్యూస్ ఏముంటాయి, 1 ఏమో 3 ఉంటుంది, ఎందుకంటే 3 టైమ్స్ రిపీట్ అయింది కాబట్టి. అండ్ 2 కూడా మనకి 3 టైమ్స్ రిపీట్ అయింది కాబట్టి దానికి కూడా 3 ఉంటుంది వాల్యూ. 3కి వచ్చేసి 2 ఉంటుంది. ఓకేనా, 3కి వచ్చేసి మనకి 2 ఉంటుంది. సో మనం ఆ మినిమం కౌంట్ ఏదైతే ఉందో దాన్ని ఫైండ్ అవుట్ చేద్దాం. ఫస్ట్ ఫైండ్ అవుట్ చేసిన తర్వాత సింపుల్గా మనం చెక్ చేసుకోవడం అనమాట. చాలా సింపుల్ థింగ్ అది. సో ఫస్ట్ మనం మినిమం కౌంట్ ఏదైతే ఉందో దాన్ని ఫైండ్ అవుట్ చేద్దాం. సో మనం దీన్ని 2 రకాలుగా చేయొచ్చు అనమాట. మిన్ కౌంట్ ఫైండ్ అవుట్ చేయడానికి మనం మిన్ ఫంక్షన్ వాడుకోవచ్చు, లేదంటే ఫర్ లూప్ కూడా రాయొచ్చు అనమాట. నేనైతే సింపుల్గా అయిపోద్ది కాబట్టి మిన్ కౌంట్ చూడండి. మిన్ కౌంట్ ఈక్వల్ టు మిన్ ఆఫ్ కౌంట్ డాట్ వాల్యూస్. మన వాల్యూస్ అంటే ఓన్లీ ఇందులో ఉన్న ప్రతి కీ యొక్క వాల్యూ వచ్చేస్తుంది అనమాట. అందులో మనం అది ఎక్కడ పాస్ చేసాం, మిన్ అన్నదానికి పాస్ చేసాం. అందులో ఉన్న మినిమం వాల్యూ మనకి రిటర్న్ అయిపోతుంది. ఫస్ట్ ఎగ్జాంపుల్ చూసుకుంటే మనకి ఇందులో అన్నిటికీ 2 ఉంటుంది కదా. సో అన్నిటిని కంపేర్ చేసినా సరే మినిమం వాల్యూ ఎంత ఉంది, 2. సో సింపుల్గా మనకి మిన్ కౌంట్ ఈక్వల్ 2 అంటాం. సేమ్ అలాగే మనకి ఎగ్జాంపుల్ 2 చూసుకుంటే మనకి 1కి 3 టైమ్స్ ఉంటుంది, అండ్ 2 కూడా 3 ఉంటుంది వాల్యూ. 3కి వచ్చేసి 2 ఉంటుంది. 3 3 2 ఇందులో మినిమం వాల్యూ ఎంత 2. సో మిన్ కౌంట్ వచ్చేసి మనకి 2 వస్తుంది అనమాట. ఇలా ఒక సింగిల్ లైన్ రాయొచ్చు, లేదంటే మీరు మిన్ కౌంట్ ఈక్వల్ టు అని చెప్పేసి ఒక ఫర్ లూప్ రాసి ప్రతిదీ ఇలా చెక్ చేసుకుని మనం అప్డేట్ చేసుకోవచ్చు మిన్ కౌంట్. అదొక వే అనమాట. సో ఇలా సింపుల్గా ఉంటుందని చెప్పి ఇలా రాశాను. ఓకే, సో ఇప్పుడు నెక్స్ట్ అసలు ఏంది చెకింగ్ అనమాట. సో అది ఇంకా ఈజీ. ఫర్ ఐ ఇన్ రేంజ్ ఆఫ్ 2 నుంచి మిన్ కౌంట్ +1 ఇలా మనకి లూప్ అయితే రన్ అవ్వాలి. ఓకే, లోపలికి వచ్చిన తర్వాత మనం సింపుల్గా వ్యాలిడ్ ఈక్వల్ టు ట్రూ అని తీసుకుందాం. ఇదేం తీసుకుంటే మీకు తర్వాత చెప్తాను. సో ఇదిగో ఫర్ కీ ఇన్ కౌంట్, ఇందులో లోపలికి వచ్చి ఇఫ్ కౌంట్ ఆఫ్ కీ మోడ్ ఐ ఈజ్ నాట్ ఈక్వల్ టు 0 అయితే కనుక ఏం చేయాలి, ఈ వ్యాలిడ్ని ఈక్వల్ టు ఫాల్స్ అని సెట్ చేయాలి. అండ్ ఇక్కడతో మనం లూప్ అయితే బ్రేక్ చేయొచ్చు అనమాట, ఎందుకంటే వ్యాలిడ్ మనకి ఎప్పుడైతే అలా వచ్చిందో మనకి వ్యాలిడ్ గ్రూప్స్ అయితే మనకు దొరకవు. సో ఇప్పుడు సింపుల్గా మనం ఏం చేయొచ్చు, బ్రేక్ చేయొచ్చు. తర్వాత ఏంటి, ఈ లూప్ అంతా ఈ ఇన్నర్ లూప్ కంప్లీట్ అయిపోయిన తర్వాత ఇంకా వ్యాలిడ్ అనేది ట్రూలో ఉందనుకో, సింపుల్గా చెక్ చేసుకుని మనం ట్రూ రిటర్న్ చేసేయచ్చు. ఇఫ్ వ్యాలిడ్ రిటర్న్ ట్రూ,
లేదంటే బయటకు వచ్చేసి రిటర్న్ ఫాల్స్. అది ఎందుకు రాసుకుంటూ పోయి ఇక్కడ ఏం జరుగుతుందంటే సింపుల్గా మనం ఏం చేస్తున్నాం, ఎక్కడి నుంచి 2 నుంచి మిన్ కౌంట్ ఉంది కదా, సో అక్కడ వరకు ఆల్ పాసిబుల్ గ్రూప్స్ని చెక్ చేస్తాను. ఓకే, సో ఫస్ట్ i = 2 అవుతుంది. సో 2తో మొత్తం చెక్ చేసుకుంటావు. సో ఫాల్స్ వచ్చింది అనుకో, సో అది వ్యాలిడ్ కాదు. అంటే ఇక్కడ ఇందులో చూసుకుంటే మనకి వ్యాలిడ్ కాదనమాట. ఇందులో మనకి ప్రతిదీ ట్రూ అవుతుంది. సో ఈ లూప్ అంతా కంప్లీట్ అయిన తర్వాత కూడా మనకి ఏమవుతుంది, వ్యాలిడ్ = 2లో ఉంటుంది. ఎందుకంటే మనం దేంతో చూసుకున్నా సరే మనకి ఈజీగా ఎక్కడ ఇదైతే తగలదనమాట. సో అప్పుడు అంటే లైక్ అన్ని 2లే కదా, సో అన్ని వాల్యూస్ 2లే, మనం కరెక్ట్గా ప్రతి నెంబర్ని కూడా మనం 2 times చేయొచ్చు అనమాట. సో సింపుల్గా ఏమవుతుంది ఇక్కడ, దీంతో మనం వాట్ చేస్తున్నాం ఐతో, సో ఐ ఎంత 2 కదా, సో చెక్ చేసుకుంటున్నాం. ఎక్కడన్నా ఈ రూల్ బ్రేక్ చేస్తుందంటే ఫాల్స్. సింపుల్గా అక్కడతో లూప్ ఆపేసి, ఇన్నర్ లూప్, అవుటర్ లూప్ కాదు, ఇన్నర్ లూప్ ఆపేసి బయటకు వచ్చాక ఏం చేస్తున్నాం అంటే ఈ లూప్ అయిన తర్వాత ఏం చేస్తున్నాం, ఇఫ్ వ్యాలిడ్ ఇంకా ట్రూలో ఉంటే రిటర్న్ ట్రూ చేయమంటున్నాం, లేదంటే ఇప్పుడు నెక్స్ట్ ఇటరేషన్ కంటిన్యూ అయిపోతుంది. ఇప్పుడు i = 3 అవుతుంది. సో ఈ కేసులో చూడు 3తో చెక్ చేస్తాం. సో 3తో చెక్ చేస్తే మనకి ఏమవుతుంది, లాస్ట్ది మనకి కరెక్ట్ రాదనమాట. సో వ్యాలిడ్ = ఫాల్స్ అయిపోతుంది. అండ్ ఇదంతా కంప్లీట్ అయిపోద్ది, కానీ ఎక్కడ మనకి ఇది రిటర్న్ అవ్వదు అనమాట. ఓకేనా, ఎగ్జాంపుల్ 1కి అయితే ఇది రిటర్న్ అయిపోతుంది డైరెక్ట్, లోపల నుంచి 2 రిటర్న్ అయిపోద్ది. ఎగ్జాంపుల్ 2కి ఏమవుతుంది అంటే ఫాల్స్ రిటర్న్ అవుతుంది. ఎందుకంటే ఎన్ని గ్రూప్స్లో ట్రై చేసినా మనకి ఒక వ్యాలిడ్ పార్టీషన్ అయితే మనం చేయలేం. సో అందుకని చెప్పి ఇక్కడ ఎంత లూప్ అయిపోయినా సరే మనకి ఎక్కడ రిటర్న్ తగలదు కాబట్టి బయటకు వచ్చి ఫాల్స్ రిటర్న్ చేస్తాం అనమాట. సో ఇది లాజిక్. ఐ హోప్ మీకు ఇది అర్థమైంది అనుకుంటున్నా. ఇది బ్రూట్ ఫోర్స్ వే. దీని తర్వాత ఏంటంటే ఇంచుమించు ఎలాగా ఉంటుంది, మనం జీసీడీ ఫైండ్ అవుట్ చేసి సాల్వ్ చేయొచ్చు అనమాట. ఇది మనకి రన్ అయితే సబ్మిట్ చేస్తున్నా దీన్ని, ఇది మనకి సబ్మిట్ అయింది. కాకపోతే ఇది అంత ఎఫిషియెంట్ అప్రోచ్ అయితే కాదు. సో మనం జీసీడీలో మనం దీనికి ఆన్సర్ అయితే రాద్దాం. సో ఇదంతా చేయాల్సిన అవసరం లేదనమాట, ఇదంతా నేను రిమూవ్ చేస్తున్నాను. సో ఈ పైన మనం మిన్ కౌంట్ దాకా మనం కోడ్ అయితే రిమూవ్ చేస్తాం. ఇక్కడ ఏం జరుగుతుంది, ఏ కార్డ్స్ ఉన్నాయి అండ్ అలాగే ఆ కార్డ్స్ ఎన్నిసార్లు ఉన్నాయో మనకి ఇక్కడ ఇందులో కౌంట్లో సేవ్ ఉంటుంది, ఇది తెలిసిందే కదా. ఇప్పుడు నెక్స్ట్ వచ్చిన తర్వాత ఏం చేద్దాం అంటే మనం జీసీడీ కావాలి. సో ఫస్ట్ జీసీడీని మనం = -1 అనుకుందాం. దీని తర్వాత ఏంటంటే సింపుల్గా ఒక ఫర్ లూప్ రాద్దాం. ఫర్ లూప్ రాసి కౌంట్లో ఉన్న ప్రతి వాల్యూ మీద మనం ఇటరేట్ అవుదాం. ఫర్ ఈ ఇన్ కౌంట్ ఇఫ్ జీసీడీ = -1. ఇంకా -1లో ఉంటే ఏం చేద్దాం అంటే జీసీడీ కౌంట్ ఆఫ్ కీ. ఫస్ట్ దాని యొక్క వాల్యూ వచ్చేసి మనం జీసీడీ సెట్ చేసుకుందాం. లేదు జీసీడీ వాల్యూ మారింది అనుకో, లోపలికి వచ్చి ఎల్స్ జీసీడీ ఫైండ్ జీసీడీ ఆఫ్. దీనికి మనం ఏం చేద్దాం అంటే జీసీడీ కౌంట్ ఆఫ్ కీ. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మీరు 4, 8, 12 తీసుకుంటే మనం జీసీడీ ఫైండ్ చేస్తే ఏమొస్తుంది, ఆన్సర్ 4 వస్తుంది. దాంతో మనం ఏం చేయొచ్చు, 4 వ్యాలిడ్ పార్టీషన్స్ అయితే చేయొచ్చు అనమాట. అయితే ఇక్కడ ఒక ట్విస్ట్ ఉంది, ఒకవేళ జీసీడీ 1 కింద ఉండిపోయింది అనుకో, అప్పుడు మనం వ్యాలిడ్ గ్రూప్స్ అయితే చేయలేం అనమాట. సో ఇక్కడ మనం చూసుకుంటే కనుక 3, 3, 1. సో ఇక్కడ ఎలా జరుగుతుందో సార్ చూడండి. సో మనం ఈ జీసీడీ కోడ్ కూడా రాసేస్తాను ఈ లోపు. డెఫ్ ఫైండ్ జీసీడీ మనకు తెలిసిందే ఆల్రెడీ, ఇదంతా a, b అంటావు. తర్వాత ఇక్కడ లోపలికి వచ్చిన తర్వాత వైల్ b ≠ 0. ఇలా అయితే కనుక ఏం చేయాలి, లోపలికి వచ్చి a, b = b, a mod b. అండ్ ఇది అయిపోయిన తర్వాత రిటర్న్ a. ఇదే జీసీడీ కోడ్. సో మనకి ఫస్ట్ ఇటరేషన్లో మనకి ఇక్కడ చూడు -1 ఉంది కదా. సో సింపుల్గా ఏం చేస్తున్నాం, -1 అయితే ఫస్ట్ ఎలిమెంట్ తీసుకుని మనం దాని వాల్యూ సెట్ చేస్తున్నాం. సో ఫస్ట్ దాని వాల్యూ అంతా 1, వాల్యూ అంతా 2. ఓకే, ఫస్ట్ ఇటరేషన్ అయిపోయింది, సెట్ చేసుకుని అయిపోయింది. నెక్స్ట్ ఇటరేషన్లో 2 వచ్చింది, దీని వాల్యూ కూడా మనకి 2 వస్తుంది కదా. సో నెక్స్ట్ ఇటరేషన్లో లూప్ స్టార్ట్ అయిన తర్వాత ఇక్కడ చెక్ చేసుకుంటావు. జీసీడీ 2 ఉంది కాబట్టి ఎల్స్లోకి వెళ్ళి దీనికి నువ్వు 2, 2 పాస్ చేస్తావు. ఎందుకంటే ఇక్కడ జీసీడీ 2 ఉంది అండ్ అలాగే కౌంట్ ఆఫ్ కీ వచ్చేసి అంత వాల్యూ 2 అనమాట. ఎందుకంటే ఈ 2 యొక్క వాల్యూ 2 కదా, అర్థమైందా. సో 2, 2 పాస్ చేస్తాం జీసీడీకి. 2, 2 అంటే మనకి ఏమొస్తుంది, 2కి వీటి గ్రేటెస్ట్ కామన్ డివిజన్ ఏంటి, 2. సో జీసీడీ ఇంకా 2లోనే ఉంటుంది. సో ఇలా చెక్ చేసుకుంటే వెళ్ళిపోతావు, ప్రతిదానికి 2 ఉంది కాబట్టి 2, 2 పాస్ అవుతుంది, చెక్ చేసుకుంటావు. సో ఇక్కడ మీకు అర్థమైపోవాలి, అన్ని 2లో ఉన్నప్పుడు జీసీడీ 2 ఉంటుంది. సో సింపుల్గా నువ్వు బయటకు వచ్చేసి ఏం చేయాలంటే ఇఫ్ జీసీడీ ఈజ్ గ్రేటర్ దెన్ ఆర్ ఈక్వల్ టు 2 రిటర్న్ ట్రూ. ఎందుకంటే నువ్వు వ్యాలిడ్ పేర్స్ చేయగలవు, లేదంటే ఫాల్స్. ఇప్పుడు నేను ఇదే క్వశ్చన్ సెకండ్ ఎగ్జాంపుల్ చెప్తా చూడు. సో ఇక్కడ 3 ఉంది. సో జీసీడీ ఫస్ట్ -1 సెట్ చేసుకున్నాం అండ్ ఫస్ట్ ఇటరేషన్ అయిన తర్వాత 1 యొక్క కౌంట్ ఎంత 3 కదా. సో జీసీడీని 3 కింద సెట్ చేసుకున్నాం. ఓకే, నెక్స్ట్ ఇటరేషన్లో 2 వస్తుంది. సో ఇక్కడ మనం జీసీడీ అప్డేట్ చేసుకున్నాం కదా. సో ఇఫ్ కండిషన్లోకి వెళ్దాం, ఎల్స్లోకి వెళ్తాం. సో ఫైండ్ జీసీడీ ఆఫ్ 3, 2 యొక్క వాల్యూ ఎంత 3 కదా. సో 3, 3 యొక్క జీసీడీ ఫైండ్ అవుట్ చేస్తున్నాం. ఓకే, సో ఫైండ్ అవుట్ చేస్తే ఏమొస్తుంది, జీసీడీ 2 ఒకే నెంబర్లో అనుకో అదే నెంబర్ జీసీడీ వస్తుంది అనమాట. 3, 3 అంటే మళ్ళీ 3 వస్తుంది.
సో సింపుల్గా జీసీడీ 3లోనే ఉంది, ఏం మారలే. నెక్స్ట్ ఇక్కడ వచ్చింది 3,3 అంటే ఇది ఈ 3,3 ఇది నేను ఎలిమెంట్స్ చెప్తున్నాను, ఇక్కడ ఏమో వాల్యూ చెప్తున్నాను. ఓకే, సో ఇక్కడ 2 ఉన్నాయి. సో కౌంట్ ఆఫ్ కీ దీని యొక్క వాల్యూ ఏముంటుంది, 2 ఉంటుంది. సో నువ్వు నెక్స్ట్ ఏం చేస్తున్నావు, ఐటరేషన్లో జీసీడీ 3 పాస్ చేస్తున్నావు, ఇక్కడేమో 2 పాస్ చేస్తున్నావు. 3,2 యొక్క జీసీడీ అంతా 1 వస్తుంది. 1 వచ్చిందంటే ఆబ్వియస్లీ నువ్వు పేర్స్ అయితే చేయలేవు, పేర్ స్ప్లిట్ చేయలేవు. సో సింపుల్గా ఏం చేస్తున్నావు, రిటర్న్ ఫాల్స్. ఓకే, సో ఇదనమాట జీసీడీ చెకింగ్. సో అర్థమైంది అనుకుంటున్నా. ఓకే, మనకి రన్ అయితే అయింది. సేమ్ దీన్ని సబ్మిట్ చేద్దాం. సో ఈ కోడ్ యొక్క టైం అండ్ స్పేస్ కొంచెం మాట్లాడుకుంటే మనకి ఇక్కడ మనం O ఆఫ్ n టైమ్స్ లూప్ అయితే రన్ చేస్తున్నాం ఇక్కడ. అండ్ జీసీడీ ఫైండ్ అవుట్ చేయడానికి లాగరిథం టైం తీసుకుంటుంది కదా, అది ఎన్నిసార్లు కాల్ చేస్తున్నాం, ఎన్ని ఐటమ్స్ ఉంటాయి అన్నిసార్లు కాల్ చేస్తున్నాం. సో k ఐటమ్స్, k ఇంటూ లాగ్ ఆఫ్ m అనమాట. సో ఓవరాల్ గా మనం ఈ కోడ్ యొక్క టైం కంప్లీట్ చూసుకుంటే మనకి O ఆఫ్ n ప్లస్ k లాగ్ m అనమాట. ఓకేనా. అండ్ స్పేస్ గురించి మాట్లాడుకుంటే మనకి స్పేస్ కూడా మనం ఏం వాడుతున్నాం, కౌంట్ అంటే లైక్ ప్రతి కీని దాని వాల్యూ స్టోర్ చేసుకోవడానికి వాడుతున్నాం కదా. సో k ఎలిమెంట్స్ వాడుకుంటున్నాం, అంటే మొత్తం ఆడిచ్చిందంతా కాదు. సో ఆడిచ్చిన దాంట్లో ఓన్లీ యూనిక్ ఎలిమెంట్స్ స్టోర్ చేసుకుంటున్నాం. సో సింపుల్గా మనం O ఆఫ్ k అని చెప్పొచ్చు. ఇందాక కోడ్ కూడా ఇంచుమించు సేమ్ అనమాట. O ఆఫ్ n ప్లస్ మిన్ కౌంట్ ఇంటూ k. ఓకేనా, మిన్ కౌంట్ ఇంటూ k రాయాలి. ఇక్కడ ఏమో మనం లాగరిథం టైం వస్తుంది జీసీడీకి, సో అందుకని చెప్పి లాగ్ అంటాం అనమాట, అంతే. ఓకేనా. సో ఇది ఇవాళ వీడియో. ఐ హోప్ మీకు అర్థమైంది అనుకుంటున్నాను. ఎక్కడైనా డౌట్ ఉంటే ఒకసారి మళ్ళీ వీడియో రిఫర్ చేయండి. అండ్ అర్థం కాకపోతే కిందకి వెళ్ళి కామెంట్ చేయండి. నేనైతే కష్టం రెస్పాండ్ అవుతాను. అండ్ వెళ్ళి మళ్ళీ మర్చిపోకండి సబ్స్క్రైబ్ అవ్వండి మన ఛానల్కి. మళ్ళీ రేపు పెడుతుంది ఉంటా. టిల్ అండ్ టేక్ కేర్. బాయ్ బాయ్.